ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ దేవుని మహిమార్థమై జరుగుతున్న పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గత కొద్ది రోజులుగా చేస్తున్న ఈ వీడియోలు మంచి ఆదరణ పొంది ఈ పరిచర్యల ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీతో ఉండాలి, దేవుని ఆశీర్వాదం మీతో ఉండాలి, దేవుని ప్రేమ చొప్పున మీరు నడవాలని మంచి ఉద్దేశంతో ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి ముందుకు వెళుతూ ఉన్నాం. దేవుడు తప్పకుండా మీ పట్ల కనికరాన్ని చూపించి మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చాలని ఆశపడుతూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం స్పష్టమైన ఒక మాటను మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యం అంటూ ఉంది, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంలో, వారి దుఃఖ దినమునకు ప్రతిగా సంతోషమిస్తాను. నీవు అనేక శ్రమల్లో, దుఃఖంలో, ఇరుకుల్లో, ఇబ్బందిలో ఉన్నావు. విశాలత లేక ఎంతో కష్టతరమైన దినాలను నువ్వు గడుపుతూ ఉన్నావు. ఎన్నోసార్లు దేవునికి మొరపెట్టావు. ఎన్నోసార్లు ఈ వాక్యము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పటి వరకు కన్నీరు కార్చి ఏడ్చి ఇబ్బంది పడి నీ అవసరతలు ఇది తీరక ఎన్నో శ్రమల నడుమ నువ్వు ఉన్నావేమో. కానీ దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. దేవుని వాక్యము ఈ రీతిగా నీతో మాట్లాడుతూ ఉంది. ఆయన మాట శ్రేష్టమైంది. ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని తొలగించబోతూ ఉన్నాడు. నీ సమస్య నుంచి, నీ నిందకు, అవమానం నుంచి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ శ్రమల్లో, నీ కష్టంలో ఆదరణకర్తగా దేవుడు తోడుంటాడు. నీకన్నిటి నుంచి నేను విడిపించబోతూ ఉన్నాడు. దేవుని నమ్ము. ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఈరోజు నీ పట్ల నెరవేర్చబడుతూ ఉంది. నీ దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు, మీ కుటుంబానికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.